తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన సంచలనంగా మారింది. అసలు ఆమెకి ఏం కష్టం వచ్చింది, ఎందుకు ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి పరిణామం ఇంకా ప్రశ్నగా మారింది. తమ ఇద్దరు పిల్లల కోసం భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. భర్త దుబాయ్లో జాబ్ చేస్తుండగా భార్య హైదరాబాద్లో ఓ ఐటీ కంపెనీలో టీమ్ లీడర్గా జాబ్ చేస్తుంది. ఇద్దరు పిల్లలకు కూడా చదువులో మంచిగా రాణిస్తున్నారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో కానీ ఆమె తీసుకున్న నిర్ణయం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. చర్లపల్లి గట్కేసర్ రైల్వే ట్రాక్ పైన చేతన్ రెడ్డి, విశాల్ రెడ్డితో పాటు తల్లి విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక ఈ కేసు పైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే విజయారెడ్డి సెల్ ఫోన్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట ఒంటరితనమే ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చని, బిడ్డలకు చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడేటువంటి అమ్మ రాసిన మరణ శాసనం వెనుక ఒంటరితనమే ప్రధాన కారణం కావచ్చని అంచనాకు వచ్చారు. తండ్రి విదేశాలలో ఉండడంతో తమకు అన్నీ తానే నడిపించే అమ్మ మాటే శిరోధార్యంగా భావించి ఉంటారు. ఆత్మహత్యకు ముందు కారులో తల్లి మాటలు ప్రభావం చేసి ఉండవచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. 2007లో సురేందర్ రెడ్డి, విజయారెడ్డిలకు వివాహమైంది. సురేందర్ రెడ్డికి 4 ఏళ్ల క్రితం దుబాయ్లో కొలువు రావడంతో అక్కడికి వెళ్లారు. ఉప్పల్ డిపో రాఘవేంద్ర నగర్లో తల్లి పుష్పలతతో కలిసి విజయారెడ్డి పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఆమె ఐటీ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నారు. మంచి జాబు, మంచి సాలరీ కూడా ఉంది. రాత్రి విధులు కావడంతో పిల్లలిద్దరిని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. ఉద్యోగరీత్యా పిల్లల భవిష్యత్తు కోసం భార్యాభర్తల మధ్య దూరం ఆమెలో ఒంటరితనాన్ని భావనను పెంచినట్టుగా కనపడుతుంది. ఇప్పటి వరకు మొండిగా నెట్టుకొచ్చినటువంటి పరిస్థితుల ముందు తలవంచాల్సి వచ్చింది. 15 రోజులుగా ఒంటరిదాన్ని అనే ఆలోచన ఆమెను మరింత కుంగదీసింది. దగ్గరి బంధువులు, స్నేహితులతో ఇదే విషయాన్ని పదే పదే పంచుకుంటూ బాధపడేదంటూ విజయారెడ్డి సమీప బంధువు చెబుతూ మాటలు ఒంటరిగా ఇంకెంతకాలం అంటూ బాధపడేదన్నారు. సంసారంలో ఇవన్నీ సహజమని భావించామని, ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామంటూ వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు విజయారెడ్డి ఇంటి నుంచి సొంత కారులో బయటకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం హాస్టల్లో ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలను బయటకు తీసుకువచ్చారు. కారును చెర్లపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్ లో నిలిపారు. పార్కింగ్ స్లిప్ వెనక వైపు తనకు జీవించాలని లేదని, తాను దూరమైతే పిల్లలు ఒంటరివారవుతారంటూ నోట్లో రాసి కారులోనే వదిలేశారు. అదే లెటర్ను ఆమె ఫోటో తీసి తన వాట్సాప్లో స్టేటస్గా ఉంచినట్టుగా తెలిసింది. ఏదేమైనా ఓ తల్లి ఒంటరితనం ఇద్దరు పిల్లల బంగారు భవిష్యత్తును మధ్యలోనే తుంచేసింది. ఏదేమైనా ఇలాంటి దారుణమైనటువంటి సాహసం చేసినటువంటి ఆ తల్లి ఇప్పుడు తనతో పాటు వారిద్దరి పిల్లల భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టేసింది. పూర్తిగా వారిని కూడా ఈ లోకల్ నుంచి తీసుకువెళ్ళిపోయింది. అయితే సమస్య మాత్రం ఇంకా పూర్తిగా తెలియరావట్లేదు. కేవలం ఒంటరితనం కారణంగా ఇంత దారుణమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందా? ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే తానొక్కత అలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కానీ ఇద్దరు పిల్లలను కూడా ఈ రకంగా ఎందుకు బలిస్తుందనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. భార్యాభర్తలు గొడవలు ఏమన్నా ఉన్నాయంటే గొడవలు లేనట్టుగానే చెప్తున్నారు. ఆమె తల్లి కూడా ఇంట్లోనే ఉంటుంది, ఎలాంటి గొడవలే ఇంట్లో అంతా ప్రశాంతంగానే ఉందని చెప్పేసి అంటున్నారు. కానీ విజయారెడ్డి ఇంత దారుణమైనటువంటి నిర్ణయానికి ఎందుకు వచ్చిందనేది కూడా ఇక్కడ $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒంటరితనం ఒకటే కారణమా? ఆఫీసులో ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేకుంటే ఇంకేదో ఇతరత్ర ఇబ్బందులు ఉన్నాయా? ఇంత దారుణమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనేది ఇంకా ప్రశ్నార్థకరంగానే మారింది. ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం మేరకు వారి యొక్క నైబర్స్ కానీ, వారి యొక్క శ్రేయభిలాసులు కానీ, బంధువులు కానీ చెప్పిన దాని ప్రకారం అయితే తనకు తానుగా ఒంటరిగా ఊహించుకొని మెంటల్గా కొంత డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటుందనేటువంటి ఒక అంచనాకు వస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం తను చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే, కానీ దాని వెనక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగాల్సిన అవకాశం ఉంది. పోలీసులు ఆ రకంగా అన్ని కోణాలు పరిశీలిస్తున్నారు. ల్యాప్టాప్లు, ఫోన్లు అన్నీ స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఏదైనా క్లూ దొరుకుతుందా అని పరిశీలిస్తున్నారు. ఎవరైనా విజయారెడ్డిని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు తీసుకువచ్చారా, ఆమె ఇంత బలవన్మరణానికి పాల్పడాల్సినటువంటి బలమైనటువంటి కారణాలు ఏంటి అనేటువంటి పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా హైదరాబాద్లో చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.